పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 18వ ఆదివారపు వాక్య ధ్యానాంశమునకు మీ ముందరను కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనము చదవబోతున్నటువంటి దివ్య గ్రంథ పట్టణాలలో 5,000 మందికి ఆహారము, ఈ యొక్క అద్భుతాన్ని మనము 4 సువార్తలలో మనము చదువుతాము. ఇది కేవలము ఆకలితో ఉన్న 5,000 మందికి ఆహారం పెట్టిన అద్భుతం మాత్రమే కాదు, ఇది క్రీస్తు అపారమైన కరుణను, అదే విధముగా దివ్య సత్ప్రసాద రహస్యాన్ని మరియు ప్రపంచాన్ని పోషించే సంఘం యొక్క దైవిక బాధ్యతను వెల్లడించే గొప్ప రక్షణ సందేశం. 3 ముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిది దేవుని యొక్క అపారమైనటువంటి కరుణను, రెండవదిగా దివ్య సత్ప్రసాద రహస్యాన్ని, మూడవదిగా ప్రపంచాన్ని పోషించే సంఘం యొక్క దైవిక బాధ్యతను వెల్లడించే గొప్ప రక్షణ సందేశం. ఈ అద్భుతము ద్వారా యేసు తన శిష్యులకు మాత్రమే కాదు, మనందరికీ కూడా ఒక జీవన పాఠాన్ని బోధిస్తున్నారు. బప్తిస్మ యోహాను మరణ వార్త విన్న తర్వాత క్రీస్తు ప్రభు ఏకాంత ప్రదేశానికి వెళతారు. మానవపరముగా చూస్తే ఆయనకు విశ్రాంతి అవసరం. కానీ ప్రజలు ఆయనను వెతుక్కుంటూ అక్కడికి చేరుకున్నప్పుడు వారిని చూసి ప్రభు జాలిపడి ఉన్నారని మనము చదువుతాము. మత్తయి సువార్తలో 14వ అధ్యాయము 14వ వచనములో, యేసు ఒడ్డును చేరి గొప్ప జనసమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచెను. ఆయన వారికి బోధించాడు, రోగులను స్వస్థపరిచాడు, చివరికి వారి ఆకలిని కూడా తీర్చాడు. ఇదే దేవుని హృదయము. కీర్తన గ్రంథములో 145వ అధ్యాయం 8వ వచనములో, ప్రభు దయాపూరితుడు, కరుణానిధి, సులభముగా కోపబడువాడు కాదు, కృపామయుడు. యేసు వద్దకు వచ్చిన వారిని ఆయన ఎప్పుడూ ఒట్టి చేతులతో పంపివేయలేదు. వారి యొక్క అవసరతలను గుర్తించి వారికి కావలసినటువంటి అనుగ్రహాలను దయచేసి ఉన్నారు. ఈ సంఘటన మనకు ఒక ఆత్మ పరిశీలనకు ఆహ్వానిస్తుంది. ఆ ప్రజలు యేసుతో గంటల తరబడి ఉన్నారు. వారు భోజనం చేయాలని కూడా మర్చిపోయారు. ఎందుకంటే దేవుని వాక్యము వారి హృదయాలను నింపుతుంది కాబట్టి. ప్రపంచము పరిగెడుతూనే ఉంది. ఆశలు, కోరికలు, ఇంకా చాలామంది శరీరంగా తృప్తిగా ఉన్న, ఆత్మీయంగా ఆకలితో ఉన్నారు. అందుకే మన హృదయాన్ని నింపగలిగేది ఈ లోకం కాదు, క్రీస్తు ప్రభువని మనందరము కూడా నమ్మాలి, విశ్వసించాలి. ఈరోజు మనం చదివినటువంటి మొదటి పట్టణంలో కూడా దేవుడు మనందరిని కూడా ఆహ్వానిస్తున్నారు. మన యొక్క హృదయములో, మన యొక్క జీవితాలలో, మన కుటుంబాలలో, మన సంఘాలలో ఏవైతే కొరతలు ఉన్నాయో, మనము అలసిపోయి మన జీవితంలో అణగారిపోతూ ఉన్నటువంటి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మరలా చైతన్యాన్ని, మరలా దేవుని యొక్క కృపను మనను నిలుపుకోవటానికి దేవుడు తన చెంతకు మనందరం కూడా పిలుస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 1వ వచనములో, దప్పిక గొనివారెల్లరును నీటి చెంతకు రండు. మనందరిని కూడా ప్రభు ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ప్రభు జాలి, కృప కలిగిన వాడు, దయామయుడు. ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చగలిగే ఒక గొప్ప దేవుడు మన దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనము ఆయన చెంతకు వెళ్ళినప్పుడు మన యొక్క జీవితంలో నిర్జీవముగా ఉన్నటువంటి యొక్క జీవితంలో ఆయన సమృద్ధిని దయచేస్తాడు. హెబ్రీయులకు పత్రిక రాసిన లేఖలో 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతాము, కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతము, అచ్చట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు చెంతకు వెళ్ళినప్పుడు మనమందరము కూడా అనేకమైనటువంటి అనుగ్రహములతో మన యొక్క జీవితాలు ఆశ్రయింపబడుతూ ఉంటాయి. అనేకమైనటువంటి బాధలు సమసిపోతూ ఉంటాయి. మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలు ఫలిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రభు చెంతకు వెళ్ళి ఆ ప్రభువుకి మన జీవితాలను సమర్పించినప్పుడు తన యొక్క కృపతో మనందరిని కూడా ఆశీర్వదిస్తారని మనందరము కూడా ఈరోజు గుర్తించుకోవాలి. కాబట్టి మరలా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, మన హృదయాన్ని నింపగలిగేది ఈ లోకం కాదు, క్రీస్తు మాత్రమే అని మనము గుర్తించుకోవాలి. రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు పరిచర్యలో మన భాగస్వామ్యం. సమయము అవటం ద్వారా శిష్యులు క్రీస్తు ప్రభువు చెంతకు వచ్చి క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట, ఇక వారిని పంపివేయుడు.
పల్లె పట్టణములకు వెళ్ళి వారికి కావలసిన ఆహార పదార్థములను సమకూర్చుకుందురు అని మనవి చేస్తారు. ఇది మానవ ఆలోచన. కానీ యేసు చెప్పిన సమాధానము ఆశ్చర్యకరమైనది. వీరిని పంపివేయవలసిన అవసరము లేదు. మీరే వీరికి భోజన సదుపాయములను చేయడు అని శిష్యులతో చెబుతారు. ఈ ఆజ్ఞ కేవలం అపోస్తలకు మాత్రమే కాదు, ప్రతి కాలములోని సంఘానికి, ప్రతి క్రైస్తవునికి కూడా. ఈరోజు కూడా ప్రపంచంలో ఆకలి అనేక రూపాల్లో ఉంది. కొందరు అన్నం కోసము, మరికొందరు ప్రేమ కోసము, క్షమ కోసము, ఆశ కోసము, దేవుని సత్యము కోసము ఆకలితో ఉన్నారు. ఆ ఆకలిని తీర్చడానికి ప్రభువు మనల్ని తన సహకారులుగా ఎన్నుకుంటున్నారు. అయితే శిష్యులు నిజాయితీగా వారు చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో, మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేవు అని వారు సమాధానం ఇస్తారు. వారు తమ కొరతను మాత్రమే చూశారు, కానీ యేసు దేవుని కృపకు అవకాశాన్ని చూశారు. మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. మనం తరచుగా నాకు ప్రతిభ లేదు, నా సమయం లేదు, నాకు ధనము లేదు, నాకు శక్తి లేదు అనుకుంటాం. కానీ దేవుడు మన దగ్గర లేనిదాన్ని అడగడు, ఉన్నదాన్ని మాత్రం అడుగుతాడు. దావీదు దగ్గర గొలియాతును ఓడించడానికి ఆయుధాలు లేకపోవచ్చు, కానీ ఒక చిన్న రాయి మాత్రమే ఉంది. మోషే కూడా ఎర్ర సముద్రాన్ని చేల్చడానికి ఆయన దగ్గర ఆయుధాలు లేకపోవచ్చు, మంత్రాలు లేకపోవచ్చు, కేవలం ఒక కర్ర మాత్రమే ఉంది. అదే విధముగా కానా పెనుల విందులో కూడా కేవలం నీళ్ళు మాత్రమే ఉన్నాయి, కానీ దేవుని యొక్క మాట ద్వారా అవి ఉత్తమమైనటువంటి ద్రాక్షరసముగా మారుతూ ఉన్నాయి. ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు అనేక మందికి సరిపోయాయి. మన ప్రతిభ దేవునికి ఇస్తే దేవుడు దానిని ఆశీర్వదిస్తారు, మరింతగా మనకు అనుగ్రహిస్తారు. పునీత హిలరీ ఆఫ్ పొయిటియర్స్ వారు 5 రొట్టెలను మోషే యొక్క 5 గ్రంథాలకు, 2 చేపలను ప్రవక్తలు మరియు కీర్తనలకు ప్రతీకగా వివరిస్తారు. అంటే పాత నిబంధన అంతా క్రీస్తు వైపే చూపిస్తుంది. అందుకే పునీత అగస్తిన్ గారు కూడా ఈ విధముగా చెబుతారు, పాత నిబంధనలో క్రొత్త నిబంధన దాగి ఉంది, క్రొత్త నిబంధనలో పాత నిబంధన ప్రత్యక్షమవుతుంది. ఈ సువార్తలో అత్యంతమైనటువంటి మాటను మనం గుర్తుంచుకోవాలని మనము ఆలోచన చేస్తే గనక మత్తయి సువార్తలో 14వ అధ్యాయం 18వ వచనంలో మనం చూడవచ్చు. వాటిని ఇచ్చటకు తీసుకుని రండు అని ప్రభు చెబుతారు. రొట్టెలు యేసు చేతిలో పడే వరకు అవి చాలలేదు, కానీ ఆయన చేతిలో పెట్టిన తర్వాత అవి 5,000 మందికి సరిపోయాయి. అలాగే మన జీవితంలో మన ప్రతిభలు, బలహీనతలు, కుటుంబ సమస్యలు, అనారోగ్యము, సేవా సమయం ఇవన్నీ ప్రభు చేతిలో పెట్టినప్పుడు ఆయన వాటిని ఆశీర్వాదముగా మారుస్తాడు. నా కృప నీకు చాలును, బలహీనతలోనే నా శక్తి పరిపూర్ణమగును అని పునీత పౌలు గారి ద్వారా దేవుడు మనకు భరోసానిస్తున్నారు. కాబట్టి మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నారని మనము గుర్తించుకోవాలి. ప్రభు యొక్క పరిచర్యలు, దేవుని యొక్క వాక్యమును మనము ఇతరులకు బోధించేటప్పుడు మన యొక్క జీవితాల ద్వారా మన ఒంటరి వారము కానే కాదు. ప్రభువు మనతో ఉన్నారు. ప్రభు యొక్క పరిచర్యలో మనము కూడా భాగస్వామ్యం పొందుతున్నామని మనము ఎల్లప్పుడూ కూడా గుర్తించుకొని మన యొక్క విశ్వాస జీవితాన్ని జీవించాలి. అది రెండవ విషయము. మూడవదిగా, ఈ అద్భుతము పరిశుద్ధమైనటువంటి దివ్యబలి పూజ రహస్యానికి ముందస్తు సూచన. అందుకే ఈ అద్భుతం 4 సువార్తలను నమోదు చేయబడింది. ప్రారంభంలో ఆదిమ క్రైస్తవులు దీనిని ఒక అద్భుతముగా మాత్రమే కాక ప్రతి దివ్య బలి పూజలో నెరవేరే దివ్య సత్ప్రసాద రహస్యానికి ప్రతిరూపముగా అర్థం చేసుకున్నారు. మత్తయి సువార్తలో ప్రభు చేసినటువంటి 4 పనులు ఎంతో ప్రాముఖ్యమైనవి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనము. యేసు ప్రభువు 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశం వైపు చూచి వాటిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చెను. వారు వాటిని ప్రజలకు పంచిపెట్టిరి. ఇదే క్రమాన్ని మనము కడరాత్రి భోజనంలో కూడా మనం చూస్తాము. ఇదే క్రమం ప్రతి దివ్యబలి పూజలో కూడా పునరావృతమవుతుంది. కాబట్టి ఈ అద్భుతము దివ్య సప్రసాదముకు కేవలం ఒక సూచన మాత్రమే కాదు, అది దివ్యబలి పూజలో పరిపూర్ణతను పొందుతుంది. ఈ అద్భుతములో యేసు ప్రజలకు నేరుగా ఈ యొక్క రొట్టెలను, ఆహారమును ఇవ్వలేదు. ఆయన వాటిని ఆశీర్వదించి శిష్యులకు ఇచ్చి ఉన్నారు. శిష్యులు వాటిని ప్రజలకు పంచారు. ఇందులో సంఘం యొక్క అపోస్తలిక స్వభావం దాగి ఉంది. క్రీస్తు తన కృపను, తన శరీరాన్ని, తన రక్షణను అపోస్తల ద్వారా ప్రపంచానికి అందించాలని నిర్ణయించుకున్నారు.
అందుకే కడరాత్రి భోజనములో దీనిని నా జ్ఞాపకార్థము చేయుడి అని వారికి ఆజ్ఞాపించారు. ఈరోజు మనము ఈ దేవబలి పూజలో గురువుల ద్వారా అపోస్తుల వారసులుగా క్రీస్తు నుండి పొందిన ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని విశ్వాసులకు పంచుతున్నారు. క్రీస్తు ఇచ్చే వరాన్నే అందిస్తున్నారు. ఈ అద్భుతం ద్వారా ప్రజల శరీర ఆకలి తీరింది. కానీ మరుసటి రోజు వారికి మళ్ళీ ఆకలి వేసింది. అందుకే యోహాను సువార్తలో ఈ అద్భుతం తర్వాత యేసు తనను తాను ప్రకటిస్తూ యోహాను సువార్త 6:35 నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలి కొనడు, నన్ను విశ్వించువాడు ఎన్నడును దప్పిక కొనడు అని చెప్పి ఉన్నారు. మరలా యోహాను సువార్త 6:51 పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారం నేనే, ఈ ఆహారం ఎవడైనా భుజించినచో వాడు నిరంతరము జీవించను, ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. భౌతికమైనటువంటి ఆహారం కొంతకాలం మాత్రమే జీవాన్నిస్తుంది, కానీ దివ్య సత్ప్రసాదము నిత్య జీవితాన్ని ప్రసాదిస్తుంది. అది స్వీకరించిన తర్వాత వారందరూ కూడా 12 గంపలు మిగిలి ఉన్నాయని మనము సువార్త పట్టణంలో చదివి ఉన్నాం. ఇది దేవుని కృప యొక్క అనంత సమృద్ధికి సంకేతం. క్రీస్తు తనను తాను విశ్వాసులకు ఇచ్చిన ఆయన ఎన్నటికీ తగ్గిపోడు. పునీత థామస్ అక్వినస్ గారు కూడా చెబుతారు, ఎంతమంది స్వీకరించిన క్రీస్తు ప్రతి ఒక్కరికి తనను తానుగా పూర్తిగా అనుగ్రహించబడతారని చెబుతారు. అలాగే పునీత అగస్తీను గారు కూడా ఆయన చెప్పినటువంటి వాక్యంలో, మీరు స్వీకరించేది క్రీస్తు శరీరమే కాబట్టి మీరు కూడా స్వీకరించిన దానిలా మారనని పునీత అగస్తీను గారు చెబుతారు. అందువల్ల ప్రతి దివ్యబలి పూజ మనము కేవలము దివ్య సప్రసాదం స్వీకరించే అవకాశమే కాదు, మన జీవితాన్ని కూడా క్రీస్తుల ప్రేమలో విరచబడే రొట్టెగా, సేవలో అర్పించబడే బలిగా, ప్రపంచానికి ఆశను పంచే జీవాహారముగా మార్చుకునే ఒక పవిత్రమైనటువంటి పిలుపు. ఈ పవిత్రమైనటువంటి దివ్యబలి పూజలో ఈ 4 క్రియలు ఎల్లప్పుడూ కూడా కొనసాగిస్తూనే ఉన్నాం. మన జీవితాల్లో కూడా ఆయన చేతిలో ఉంచినప్పుడు మనము కూడా ప్రపంచానికి జీవాన్ని పంచే సాక్షులుగా, దైవిక సాక్షులుగా మనము కూడా మారగలుగుతాము. ఒక మాటలో చెప్పాలి అంటే యూకరిస్టిక్ పీపుల్గా మనము కూడా మారగలుగుతాము ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ దివ్యబలి పూజ ఈ అద్భుతాన్ని మన మధ్య తిరిగి సజీవం చేస్తుంది. ఈ అద్భుతము మనము చదివిన ప్రతిసారి కూడా దివ్యబలి పూజ మరల తిరిగి సజీవం చేస్తుంది. ఈరోజు కూడా యేసు సాధారణ రొట్టెను తన శరీరంగా మార్చి మనకు జీవాహారాన్ని ఇస్తున్నారు. కాబట్టి మనము ఈ దివ్యబలి పూజలో పాల్గొని మనందరము కూడా భక్తి విశ్వాసముతో ఆ ప్రభువుని మన హృదయాల్లో స్వీకరించుకొని మనము యూకరిస్టిక్ పీపుల్గా మారడానికి ప్రయత్నం చేద్దాం. ప్రీత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.